హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇది నా డిఎస్సి ప్రిపరేషన్ ప్లాన్. ఆల్రెడీ ఒకటి అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ నేను సెప్టెంబర్ 1 నుంచి అయితే స్టార్ట్ చేయాలనుకున్నా. ఇక్కడ చెప్పాను కదా తమిళ్లో కూడా 53 days ప్లస్ 2 days అంటే 53 daysలో మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత ఒకవేళ ఎక్కడన్నా నేను మర్చిపోయినా ఏదన్నా కొంచెం షెడ్యూల్ ప్రకారం మిస్ అయ్యి తర్వాత పోస్ట్పోన్ చేసుకునేది ఏమన్నా ఉంటే కూడా లాస్ట్ 2 daysలో అయితే నేను కంప్లీట్ చేసుకుంటా. ఆ రోజు ఏమైనా రిమైనింగ్ అంటే నేను చేసుకున్న ప్లాన్ అయితే తెలుగు 7 days, ఇంగ్లీష్ 7 days, మ్యాథ్స్ 8 days, సైన్స్ 10 days, సోషల్ 8 days, పిఐ 9 days. ఎందుకంటే దీంట్లో పిఐ ప్లస్ సైకాలజీ 2 వస్తాయి కాబట్టి 9 days, ట్రై మెథడ్కి 4 days అని అయితే నేను వేసుకున్నా. ఇలా అంటే దీనిలో ప్లస్ మెథడ్స్ కూడా తెలుగు నేను ఏం చేస్తాను అంటే 6 days వేసుకుంటాను అనమాట. 4 days లేదా 3.5 days అనేది నేను కంటెంట్కి ఇస్తాను 10th class వరకు. మిగతా 2.5 ఏమైతే నేను మెథడాలజీ. నెక్స్ట్ ఇంగ్లీష్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 2. మ్యాథ్స్ ఏం చేస్తే 8 days. ఎందుకంటే నాకు ఆల్రెడీ నేను టెస్ట్ సిరీస్ అయితే ఫాలో అవుతున్నా కదా, ఫాలో అవ్వుకుంటూ నేను ప్రిపరేషన్ దీన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. అది ఎప్పుడు నేను టెస్ట్ సిరీస్ అనేది రోజు నైట్ 8కి అప్లోడ్ అవుతుంది అనమాట. నేను 6కి ఈవినింగ్ 6కి స్టార్ట్ చేస్తా. లాస్ట్ 10కి అట్లా ఎగ్జామ్ అయితే నేను రాస్తాను. నా టెస్ట్ సిరీస్ అయితే నేను ఈవినింగ్ స్టార్ట్ చేస్తాను అనమాట చదువుకోవడం. దాన్ని మొత్తం ఓవరాల్గా ఈరోజు ఏముంది ఒక సబ్జెక్ట్ సంబంధించి 6కి స్టార్ట్ చేసి కేవలం దానికి సంబంధించిన చదువుకొని ఎగ్జామ్ రాసేస్తాను అనమాట. దానికి సంబంధించింది మిగతా టైం మొత్తం ఈ షెడ్యూల్ ప్రకారమే నేను ప్రిపేర్ అవుతాను అనమాట. మెయిన్ ఫస్ట్ ఎందుకంటే నేను రివిజన్లో ఇది కూడా మొత్తం రివిజన్నే. నేను కొత్తగా అయితే ఏం స్టార్ట్ చేస్తలేను, మొత్తం రివిజనే కాబట్టి ఇలా అయితే ప్లాన్ చేసుకున్నాను. మ్యాథ్స్ 8 days ఏంటంటే నేను 6th 7th class 2 ఒకటే రోజు కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ 3rd 4th 5th అనేది ఒక రోజు కంప్లీట్. నాకు మ్యాథ్స్లో లాస్ట్కు 9th 10th కొంచెం టైం పడుతుంది అంతే, అంతకు మించి లేదు. ఎందుకు నా 8 days అంటే నాకు 6 daysలో నేను కంప్లీట్ చేయగలుగుతాను. ఇంతకుముందు నేను ప్లాన్ వేసుకున్నప్పుడు ఓన్లీ 6 days రాసుకున్నాను. కానీ ఇప్పుడు 2 days ఎందుకంటే నేను ఒకసారిది మెటీరియల్ ఫాలో అవుతున్నా కదా, బుక్స్ కంప్లీట్ చేసి మళ్ళీ నేను మెటీరియల్ ఫాలో అవుతాను అనమాట. ఏదన్నా ప్రాబ్లం ఈజీగా చేసే రూట్ ఏంది ఎట్లుంటుందని మళ్ళీ నేను ఒకసారి మళ్ళీ అది ఫాలో అవుతాను. అందుకే 8 days అయితే నేను పెట్టుకున్నా. ఆల్రెడీ రివిజన్ చేసినటివే కాబట్టి. నెక్స్ట్ సైన్స్ 10 days. సైన్స్ 10 days ఎందుకంటే సైన్స్లో 3rd to 7th ఈవీఎస్ ఉంటుంది. నెక్స్ట్ 8th 9th 10th ఫిజిక్స్, 8th 9th 10th బయాలజీ ఉంటుంది కాబట్టి నేను దీనికి 10 days అయితే పెట్టుకున్నాను అనమాట. ఓన్లీ నాకు 9th 10th మాత్రమే ఎక్కువ కొంచెం టైం పడుతుంది. మిగతావన్నీ ఆల్రెడీ నేను రివిజన్లో ఆల్రెడీ ఉన్న టెస్ట్ సిరీస్ రాసిన, అదేవిధంగా ఫాలో అవుతున్నా. మళ్ళీ నాకు టెస్ట్ సిరీస్ రాసి ఇది ఫాలో అవ్వడం వల్ల ఒక్కొక్క సబ్జెక్టు నాకు ఆటోమేటిక్గా 2 సార్లు రివిజన్ అయిపోతుంది. టెస్ట్ సిరీస్కి ఒకసారి చదువుతున్నా, మళ్ళీ నా ఓన్ ప్రిపరేషన్లో మళ్ళీ ఇంకోసారి చదువుతున్నా కాబట్టి నాకు ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ పిఐ ప్లస్ సైకాలజీ 2 వచ్చేస్తాయి కాబట్టి నేను 9 days అయితే పెట్టుకున్నాను. ట్రై మెథడ్కి 4 days పెట్టుకున్నాను. నేను జీకేకి అయితే ఏమీ పెట్టుకునలేను, ఎందుకంటే అది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను డిఎస్సికి స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నా. ఇప్పుడు ఓన్లీ కంటెంట్ పరంగా నేను ఫుల్ పర్ఫెక్ట్ కావాలని నేను అట్లని ప్లాన్ చేసుకున్నా. ఇక్కడ 53 days ప్లస్ 2 days ఉంది కదా, 2 daysలో నేను ఏదన్నా ఈ షెడ్యూల్ ప్రకారం ఒకవేళ నాకు టైం దొరకక ఇంత పేపర్ ఇట్లా ఒక సబ్జెక్ట్ సంబంధించింది ఒక లెసన్ కానీ 3 lessons మిగిలిపోతే ఇక్కడ 2 daysలో నేను కంప్లీట్ చేయాలి. మొత్తానికి నా 55 daysలో మొత్తం సిలబస్ కంప్లీట్ చేయాలనేది నా గోల్ అనమాట. కంప్లీట్ చేస్తాను నాకు తెలుసు, ఎందుకంటే నేను ఫస్ట్ కదా ఆల్రెడీ రివిజన్ చేసినవి మళ్ళీ రివిజన్ చేస్తున్నాను కాబట్టి నేను చేయగలన నమ్మకం, హోప్ అన్నీ నాకు ఉన్నాయి. కాకపోతే అంత పర్ఫెక్ట్ బైకి వస్తాయి కదా, కానీ మనకు అనేది అవగాహన వస్తుంది. మెయిన్ మనం చేస్తామనే నమ్మకం వస్తుంది. నేను టెస్ట్ సిరీస్ రాసేది కూడా నాకు టైం మేనేజ్మెంట్ కోసం నేను చేసిన తప్పుడు వెరిఫికేషన్ మళ్ళీ నేను ఒకసారి అది బుక్ ఓపెన్ చేసి చూసుకుంటాను నేను ఎక్కడ మిస్టేక్ చేసినదని. నాకు టెస్ట్ సిరీస్ రావడంలో చాలా చాలా బెనిఫిట్ అయితే ఉంది. కాకపోతే రోజుకు ఇన్ని అవర్స్ అని నేను రాసుకోను, ఎందుకంటే ఒకరోజు నేను ఇప్పుడు మార్నింగ్ ఇప్పటికి లేవాలి, ఈ టైంలో ఇది కంప్లీట్ చేయాలా తెలుగు ఇంగ్లీష్ అని నేను అస్సలు అది ఫాలో అవ్వనండి.
నా ప్రకారం చెప్తున్నా, నేను సబ్జెక్ట్ వైజ్‌గానే ఫాలో అయితా. ఒక తెలుగు ఇట్లా పెట్టుకొని ఒక ఇన్ని డేస్‌లో ఇది కంప్లీట్ చేయాలి. అంతేగాని నేను ఇప్పటి నుంచి 10 నుంచి 1 వరకు ఇది కంప్లీట్ చేయాలి. 2 నుంచి 3 వరకు ఇది కంప్లీట్ చేయాలనేది ఉండదు. ఆ టైం నాదేందంటే నేను ఎట్లా ఫాలో అయితే ఒకవేళ సపోజ్ నేను తెలుగు తీసుకుంటే తెలుగు నేను సిక్స్త్ ఉంది. థర్డ్ టు 10th వరకు చదవాలి. అంటే నేను ఆల్రెడీ ఏం చేస్తా, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 1 డేలో కంప్లీట్ చేస్తా. ఎట్లయినా సరే నేను నైట్ మనకి డే టైంలో ఒక 1 అవర్ వేస్ట్ అయినా ఆ టైం నేను నైట్ టైం కలిసి వచ్చేట విధంగా నేనైతే ప్రిపరేషన్ చేసుకుంటా. కానీ నేను ఎక్కడ రాసుకోను, ప్రిపరేషన్ నా మైండ్లో ఉండిపోతుందనమాట. నేను ఫాలో అయ్యేదైతే అదే ఫాలో అవుతానన్నమాట. నేను ఇక్కడ ఏది రాసుకోను. ఇన్ని అవర్స్ చదువుకోవాలి, ఇన్ని అవర్స్ రెస్ట్ అని ఎక్కడ ఉండదు. నేను అనుకున్న టైంకి నేను కంపల్సరీ అది పక్కా నేను పడుకునే వరకు నేను అనుకున్న ప్లాన్ నేను అనుకున్నట్టు విధంగానే ఒక గంట లేట్ అయినా సరే, నేను 11కి పండుకునే 12కి పండుకునే సరే అది కంప్లీట్ చేసి అయితే నేను పండుకుంటా. నా ప్లాన్ ఎప్పుడు ఇంతకుముందు నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఇదే ఫాలో అవుతున్నా. నేను మళ్ళీ సెప్టెంబర్ 1 నుంచి అయితే స్టార్ట్ చేసిన. రీసెంట్గా నిన్నటి నుంచి, ఈరోజు 2nd, నిన్న నుంచి తెలుగు స్టార్ట్ చేసిన. నేను ఆల్రెడీ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అయిపోయింది. ఈరోజు 6th, 7th అయితే నేను కంప్లీట్ చేయాలనుకున్నా. కంప్లీట్ చేసిన. ఎందుకు కంప్లీట్ చేసిన తర్వాత నేను టెస్ట్ సిరీస్ అయితే ఇప్పుడే దానికి సంబంధించిన సిలబస్ చదువుకొని ఎగ్జామ్ అయితే రాయాలి ఇప్పుడు నెక్స్ట్. నా ప్రిపరేషన్ అయితే ఇలా ఉంది. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. నేను ఎందుకు మీరు చదువుకునేది అవసరమా వీడియో పెట్టడం అంటే కొన్నిసార్లు అవసరమే. ఎందుకంటే ఇప్పుడు చాలామంది నోటిఫికేషన్ పడ్డప్పుడు చదువుదాంలే అన్న వాళ్ళకి కొంచెం అలర్ట్ అని ఉంటుంది. ఎందుకంటే అవునా చాలామంది ప్రిపేర్ అవుతున్నట్టున్నారు, నేను కూడా అవ్వాలి అనే నిర్ణయానికైతే వాళ్ళు వస్తారు. ఎందుకంటే నేను కూడా అట్లే అనుకున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఏపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు ఇంకా కాల్ లెటర్స్ అన్నీ దాంట్లో ఉన్న ఆల్రెడీ మాకు జాబ్ రాదన్న వాళ్ళకి రీస్టార్ట్ చేసిండ్రు అనమాట. ఇంకా ఏం అయిపోలేదు, మొత్తం పోస్టులు కూడా కంప్లీట్. వాళ్ళు ఆల్రెడీ ప్రిపరేషన్ మళ్ళీ స్టార్ట్ చేసిండ్రు. అంటే ఇంకా వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇదే అని నాకు అనిపిస్తుంది అనమాట. అసలు ఇంకా ఏంటి ప్రక్రియ పూర్తి కాకముందే వాళ్ళు రీస్టార్ట్ చేసిండ్రు అంటే ఎప్పుడు పడుతుందో ఎగ్జామ్ తెలియకుండానే. మనకు తెలుసు 2026లో ఎగ్జామ్ ఉంటుంది అని కొంచెం హోప్ అయితే మనకు ఉంది. కాబట్టి మనం ఎందుకు వెనకబడాలో, మనం కూడా ముందుకు వెళ్ళాలి కంపల్సరీ అనేది నా ఉద్దేశం. మీ కనుక నచ్చినట్టయితే ప్లాన్ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను పెట్టడం కారణం ఏంటంటే ఎవరో ఇప్పుడు ఎందుకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుదాం అనే వాళ్ళకి ఒక అలర్ట్ కోసమే. నేను కూడా చాలామంది వీడియోస్ చూసి అవునా చదువుతున్నారా అయితే నేనే వెనకపడ్డాని, నాకు నేనే ఎందుకు వాళ్ళందరూ చదువుతుంటే నేను ఎందుకు చదవకూడదని ఇదిగా తీసుకొని నేను ఇంకా ఎక్కువ గట్టిగా ప్రిపరేషన్ చేయని కాదు. ఒకరిని చూస్తే ఆటోమేటిక్గా మనం ఊకున్నా సరే లేచి చదువుకుందాం, తొందర చదువుకుందాం, వాళ్ళు ముందరికి వెళ్ళిపోతారని అలర్ట్ మనకు ఉంటుంది. అది బేసిక్గా అందరికి ఉండే విషయమే. మీకు ఈ వీడియో గిట్లా నచ్చినట్లయితే, నా ప్లాన్ గిట్లా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.